Good evening to all. Johar, Good evening, Madhavi. sir. Yeah, very good evening, Yogita. Priya, Good evening, Mamata. sir. Very good evening, Reshma. How are you all? Assignment baga unda? How you enjoyed with your assignment? చూసారా అసలు ఓపెన్ చేసి? ఓకే గ్రేట్. ఓకే నైస్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేసేదానికి ప్రయత్నిద్దాం మనం. Yeah. Now is it okay with you? Clear? Right. Okay. So ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. A invested 10% more than B. A invested 10% more than B and B invested 10% less than C. If the total sum of their investment is 14,450, how much did C get? C కి ఎంత వస్తుంది? సో C షేర్ ఎంత అనేది పాయింట్. సో ఫర్ దిస్ ఈ కంపారిజన్ వచ్చేసి A అండ్ Bకి ఒకసారి జరిగింది అండ్ B అండ్ Cకి వీటికి జరిగింది. సో ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం దీన్ని అంటే ద కంపారిజన్స్ హియర్ ఆర్ ఫస్ట్ కంపారిజన్స్ A అండ్ B, B అండ్ C ఇలా రెండు జరిగాయి. సో ఫస్ట్ A ఇన్వెస్టెడ్ 10% మోర్ దాన్ B. A ఇన్వెస్టెడ్ 10% మోర్ దాన్ B. సో 10% మోర్ దాన్ B అన్నప్పుడు ఇఫ్ B ఈజ్ 100 దిస్ విల్ బి 110. సో ఇది క్లియర్గా అర్థమైందా? ఇఫ్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్ టైప్ C ఇన్ ద కమెంట్ బాక్స్. సో B 100 అయితే A వచ్చేసి 110 అనేది క్లియర్గా అర్థమైందా? ఎస్, వెరీ గుడ్. సో బికాస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ లైన్ వల్ల నాకు తెలిసేది అదే. దెన్ B ఇన్వెస్టెడ్ 10% లెస్ దాన్ C. C ఎంతైతే చేస్తుందో దానికంటే B వచ్చేసి 10% లెస్ దాన్ C. బికాజ్ ఎట్ ప్రెజెంట్ ఐ హ్యావ్ టు కంపేర్ విత్ C. సో Cతో కంపారిజన్ ఎలా ఉంది అంటే C ఒకవేళ 100 అయితే ఇది 90 అవుతుంది, ఇది 90 అవుతుంది అనే విషయం కూడా నాకు సెకండ్ లైన్ నుంచి నాకు తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. Type CLR in the comment box. Excellent. Everybody is clear. So now if I know the ratio between all, among all, A, B and C, then only I can answer it properly. So ఇది నా దగ్గర అన్ని జీరోస్ ఎక్కువ ఉన్నాయి. సో I will erase all zeros. So 11, 10, 9, 10 ఇంతే. సో నాకు రేషియో కావాలి అంటే ఇఫ్ ఐ క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్ బై 9 ఐ విల్ గెట్ ఇట్. సో క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్. సో 100 by 9. సో దిస్ ఈజ్ 9 into 11. 9 into 11 is 99. 9 into 10 is 90 and 100. That means if this is 100, this will be 90. If this is 90, that will be 99. So this is the comparison between A, B and C. A, B and C. If you are with me, type W in the comment box. If you are with me, type W in the comment box. If you are with me, yeah, very good, absolutely. Now, if I add this, so 99, so suppose assume that here 100 chocolates. C వచ్చేసి 100 chocolates కొనింది, B వచ్చేసి సేమ్ చాక్లెట్సే 90 కొనింది, A వచ్చేసి 99 చాక్లెట్స్ A కొనింది. మాధవి, ఐ థింక్ యూ అండర్స్టూడ్ రైట్? C 100 చాక్లెట్స్, B 90 చాక్లెట్స్ అండ్ A 99 చాక్లెట్స్, రైట్? ఓకే, ఇప్పుడు 99 plus 90 plus 100 total how many chocolates? Total how many chocolates? Number please, type your number. 100 plus 90 plus 99. Type your number. 100, yeah, 289. Right. So 200 and
289 chocolates. Just for fun I am using chocolates. This is what a ratio, right? Anni chocolates cost enta, total cost I know that it's 14,450. So 289 how many times 14450 అనేది కంపేర్ చేస్తే you will get 1. So divide that, and what I require C kada. C is nothing but divide by 289 into 100. You will get your value. నాకు 100 గురించి తెలియాలి. సో నేను చేయాల్సింది ఏంటి అంటే 1450 is the total, because total sum divided by 289 I will get for 1 ఒకటి ఎంతో తెలుస్తుంది ఇంటూ 100 చేస్తే నాకు 100 C యొక్క వాటా 100 కదా, 100కి ఎంత అవుతుందో తెలుస్తుంది. Cancel it and let me know the answer. Cancel it and let me know the answer. Come on, do it faster. మీకు 289 చూసిన వెంటనే కొన్ని ఐడియాస్ స్ట్రైక్ కావాలి. 14450 చూసిన వెంటనే మీకు కొన్ని ఐడియాస్ స్ట్రైక్ కావాలి. అలా ఉంటే మీకు తొందరగా వస్తుంది క్యాన్సిలేషన్స్. Come on, do it. It's 5,000, right? Right. Excellent. So the answer is 5,000. Yeah. So ఇంకొకసారి దీంట్లో కొన్ని ఆలోచించే పాయింట్స్ ఉన్నాయి. ఏంటివంటే 289 నంబర్ 28 half is 14. 90 half is 45. 90 half is 45. So this 50 times ఇది పోతుంది. 50 into 100 is 5,000 వస్తుంది. సో మల్టిప్లయింగ్ బై 5, డివైడింగ్ బై 5. సో ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ మనం మర్చిపోకూడదు. సో ఫండమెంటల్స్లో నేర్చుకున్నాం అవి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, టైప్ వి ఇన్ ద కామెంట్ బాక్స్. Type V in the comment box. Yeah, Mamata, it's V, not B. Okay, understood. Right, moving to the next question. Yeah, Idi Madhavi, could you please read the question? Yes, sir. Yeah, Yes, sir. could you please? Yeah. A sum of rupees 4,558 is divided among A, B, and C, Yeah. such that A receives 20% more than C, Yeah. and C receives 25% less than B. Yeah, this What is A's share in the amount? Yeah, this is again the comparison. Yes or no? Just like earlier. ఇంతకు ముందు ఎలాగైతే చేసామో అలాంటి కంపారిజనే. బట్ హియర్ ద టోటల్ సమ్ ఈజ్ ఆల్రెడీ గివెన్. ఇంతకు ముందు కంపారిజన్స్ ఇచ్చారు, దాని తర్వాత టోటల్ సమ్ ఇచ్చారు. ఈసారి ముందే సమ్ ఇచ్చేసారు, దాని తర్వాత ఇచ్చారు. ఏంటది? డివైడెడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి, అండ్ ఏ రిసీవ్స్ 20% మోర్ దాన్ సి. సో ఏ అండ్ సికి కంపారిజన్ ఇచ్చారు 20%. వాట్ ఈస్ 20%? ఫ్రాక్షన్ ప్లీజ్. 20% ఫ్రాక్షన్. టైప్ యువర్ కామెంట్. Type in the comment. 1/5? Yeah, 1/5. Comment. Yeah, 20% means, so A, C, A, B, C. So దీంట్లో ఏమని చెప్తున్నారు? 20% more. 20% means 1/5. So 5, C అనేది 5 ఉంటే ఒకటి ఎక్కువ ఉంటుంది A, because A receives 20% more than C. మరి what about C receives 25% less than B? 25% is 4. C is, అసలు ఇవన్నీ ఎందుకబ్బా, 100తో తీసేసుకుందాం డైరెక్ట్గా. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ 100, A is 120 and C and B is compared, less than B. So if this is 100, this is 75. This is 75. So is this clear to you? ఇది 100 అయితే 120, 20% మోర్. ఇది 100 అయితే ఇది 25 లెస్. సో కాబట్టి 75. ఈజ్ దిస్ క్లియర్ టు ఎవ్రీబడి? ఎస్ ఆర్ నో? సో నౌ క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్.
ఐ విల్ గెట్ అ నంబర్ హియర్. సో నాకు మళ్ళీ రేషియో వస్తుంది. రేషియో వచ్చిన తర్వాత ఆన్సర్ వస్తుంది. కమాన్ లెట్స్ డూ ఇట్. ఆన్సర్ చేసి నాకు ఆన్సర్ ఆప్షన్ పెట్టండి. సో మమతా ఈజ్ టెల్లింగ్ ఇట్స్ సి. యా, యోగిత ఈజ్ ఆల్సో ద సేమ్. వాట్ అబౌట్ అదర్స్? ఇది ఒకసారి చెక్ చేసి క్యాన్సిల్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. టైప్ యువర్ ఆన్సర్. టైప్ యువర్ ఆన్సర్. సుష్మిత ఎస్. యా, జోహర్, ఎవ్రీబడి. వెరీ సింపుల్. రేషియో వస్తుంది, సేమ్ డివైడ్ చేయండి. వాట్ ఈజ్ ద ఏష్ షేర్? ఏష్ షేర్. సో divided by the total and multiplied by 120. You will get your answer. Right. So 100 into 100. So 100 into 100 divided by 75. 25 3 times, 25 4 times, 400 by 3. 400 by 3. So this is the ratio. So 120, 400 by 3 and 100. దీన్ని మనం చేయొచ్చు 3. So this is 360, 400 and 300. So 0 0 0 will get cancel. సో ఇంకా ఏమైనా చేయొచ్చా అంటే ఇంకా చేయొచ్చు. 2తో క్యాన్సిల్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ 18 and 20 and 15. సో ఇఫ్ ఐ యాడ్ ఆల్ దిస్ 18 plus 20 plus 15, if I add it, what I will get? So 38, 40, 40, 53. So 4, 5, 5, 8 divided by 53 into 18. So if I do that, I will get my answer. I will get my answer. Answer please. ఇప్పుడన్నా చేయండి. ఇప్పుడన్నా చేయండి. You should be little faster because you are for competitive exams, not for the academics. మీరు అకాడమిక్స్కి అయితే ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి, 1 year వరకు చదువుకోవచ్చు. అలా లేదు. యూ షుడ్ యాక్ట్ స్మార్ట్ అండ్ యూ షుడ్ యాక్ట్ వెరీ ఫాస్ట్. సో ఇట్స్ 1548. సో ఆప్షన్ ఏ, సుష్మిత, ప్రియా. ఓకే, ఇఫ్ యూ ఆర్, యా, ప్రియా, Sadik, Sushmita, yeah, everybody is telling its answer is 1548. Moving to the next question. Moving to the next question. Okay, and Priya, are you able to view the question? Priya? Yes. Yeah, then you please read the question. In an election between two candidates, 75% of the votes cast their vote. Yeah, Out first, of wait. which 2% Wait. Yeah, cast their vote. Let me know what is cast their vote. Meaning please, everybody. What is the meaning of cast their votes? Vote వేయడం. ఓటు వేయడం. ఓకే, సో ఓటు వేసిన వాళ్ళు 75%. ఓకే, ప్లీజ్ కంటిన్యూ ప్రియా. Out of which 2% of the votes were declared Invalid. Very good. Very good. Next, continue. A candidate got 9,261 votes, which were 75% of total valid votes. Valid votes. Yeah. Find the total number of votes enrolled in that election. That's it. So, ఇది మార్నింగ్ చేశాం కదా, అలాంటి utilize. Where is utilize? Utilize meaning. యూటిలైజ్ మీన్స్ యూజ్ ఇట్ అని. ఇక్కడ ఎక్కడుంది యూటిలైజ్? సుష్మిత, ఇట్స్ ఓకే. రైట్. సో దెర్ ఆర్ 100%, ఎప్పుడు కూడా 100% ఓట్స్ ఉంటాయి టోటల్. దాంట్లో కాస్ట్ దేర్ ఓట్స్. కాస్ట్ చేసింది వచ్చేసి 75%. సో అసలు ఓటు వేయలేంది 25%. బట్ వీ డోంట్ ఈవెన్ రిక్వైర్ ఆ 25%, మనకు అవసరం కూడా లేదు. బట్ జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఇట్. ఓకే, అండ్ ఐ షుడ్ కన్సిడర్, ఇంతకుముందు చెప్పా, ఇది 100%గా ట్రీట్ చేసుకొని నెక్స్ట్ వేయాలి. దీంట్లో 2% ఆర్ ఇన్వాలిడ్. 2% ఇన్వాలిడ్. కానీ వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? 2% తీసేస్తే 100లో 98% ఆర్ వ్యాలిడ్. ఇవి రెండు కలిపితే మళ్ళీ 100%, పై రెండు కలిపితే మళ్ళీ 100%. మళ్ళీ దీంట్లో ఈ వ్యాలిడ్ ఓట్స్లో 75% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్
అంటే దీంట్లో 75% వచ్చాయి వ్యాలిడ్ ఓట్స్. ఏ క్యాండిడేట్ గాట్ 9261. సో తనకి 9261 ఓట్స్ వచ్చాయి, విచ్ ఈస్ 75% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్. సో వ్యాలిడ్ ఓట్స్లో 75% వచ్చాయి అంటే వేరే అతనికి ఎన్ని వచ్చి ఉంటాయి? 25% ఓట్సే వచ్చి ఉంటాయి, రైట్? బై 3 చేస్తే ఆ వాల్యూ వస్తుంది, రైట్ ఆర్ రాంగ్? బై 3 చేస్తే చాలు, యూ విల్ గెట్ దట్ వాల్యూ. అది కూడా అవసరం లేదంటే బై 3 × 4 మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. × 4 100% వాల్యూ వస్తుంది. సో దీని వాల్యూతో దాన్ని మల్టిప్లై చేస్తాం, దాని వాల్యూతో దీన్ని మల్టిప్లై చేస్తాం, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. సో డైరెక్ట్గా యూ కెన్ రైట్ ఇట్. కాస్ట్ దేర్ ఓట్ అంటే యూ కెన్ ఓకే యూస్ చేసుకోవడము. యూటిలైజ్ మీన్స్ యూస్ చేసుకోవడం. కాస్ట్ దేర్ ఓట్ మీన్స్ ఓటు వేయడం. ఓకే, ఎ లిటిల్ డిఫరెన్స్ ఇస్ దేర్, యూటిలైజ్ అండ్ కాస్ట్. ఓకే రైట్. ఇప్పుడు మార్నింగ్ ఇంకో రకంగా మనం చెప్పుకుంటూ వచ్చాము, ఇప్పుడు ఇంకో రకంగా చెప్పుకుందాం. సో 9261 ఈజ్ ఎ వాల్యూ. 9261 ఈజ్ ఎ వాల్యూ. సో ఐ విల్ రైట్ హియర్. ఓకే, 9261. 9261 ఈజ్ 75% వాల్యూ. కాబట్టి నేను ఏం చేస్తా అంటే బై 75 × 100 రాస్తే నాకు 100% వాల్యూ వచ్చేస్తుంది. ఇఫ్ యూ ఆర్ క్లియర్, టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. దాంట్లో క్లియర్ అయితే, ఓన్లీ ఈ పాయింట్లో మాత్రమే క్లియర్ అయితే టైప్ సి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నౌ వచ్చిన తర్వాత ఇది 98% అని తెలుసు కదా. సో డివైడెడ్ బై 98 × 100. సో 98తో డివైడ్ చేస్తే నాకు 1% వాల్యూ వస్తుంది. మళ్ళీ × 100 చేస్తే నాకు టోటల్ 100% వాల్యూ వస్తుంది. సో ఇంతకుముందు ఇక్కడ 100% కనుక్కున్నాం, ఇప్పుడు ఏం చేసాం? ఇక్కడ 100% కనుక్కున్నాం. సో ఈ రెండో స్టెప్ కూడా మీకు అర్థమైంది అంటే టైప్ సిఎల్ఆర్ ఇన్ ద కమెంట్ బాక్స్. టైప్ సిఎల్ఆర్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, వెరీ గుడ్. సో వచ్చిన తర్వాత దిస్ ఈజ్ అగైన్ 75%. కానీ నాకు కావాల్సింది టోటల్ క్యాస్ట్ చేసిన ఓట్స్ ఎన్ని. సో నాకు కావాల్సింది డివైడెడ్ బై 75 × 100. ఎందుకు? నాకు ఇక్కడ 100% వాల్యూ వచ్చింది అంటే 75% వాల్యూ అది. ఆ 75% వాల్యూనే డివైడెడ్ బై 75 చేసేస్తే నాకు 1% వాల్యూ వస్తుంది. × 100 వేసేస్తే నాకు రిక్వైర్డ్ ఆన్సర్ నాకు వచ్చేస్తుంది. ఇఫ్ యు ఆర్ క్లియర్, టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ యు ఆర్ క్లియర్, టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. యా, సో ఎలా రాస్తున్నాను అనేది ఇంపార్టెంట్. సో ఈ ఆర్కిటెక్చర్ మీ బ్రెయిన్లో ఉంటే మీరు చేయాల్సింది లాస్ట్ వాల్యూ 75% వాల్యూ మీకు తెలుసు. 75% వాల్యూకి నాకు 98% కావాలంటే బై 75. 98 75 డైరెక్ట్ కంపేర్ చేయకూడదు. 75 ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 98లో 75% ఇది. సో దాన్ని డైరెక్ట్గా సబ్స్ట్రాక్ట్ చేయకూడదు. 75% డైరెక్ట్ కనుక్కోకూడదు. దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. డివైడెడ్ బై 75 × 100 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. డివైడెడ్ బై 98 × 100 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. డివైడెడ్ బై 75 × 100 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. సో ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్, వన్స్ అగైన్ ప్రియా, ప్లీజ్ అండర్స్టాండ్ అగైన్. 100% ఈజ్ ద టోటల్ వాల్యూ. 100%లో అకార్డింగ్ టు ద క్వశ్చన్, so 25% fellows are not at all interested to vote, to cast their vote, but 75% are they casted their vote. So 75% they casted. So because that is 75% casted according to the question, it is 75%. They stressed on the 75% casted. ఓటు వేసిన వాళ్ళు 75 మంది, ఓటు వేయని వాళ్ళు 25 అని మనం తెలుసుకోవాలి. సో దట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, బట్ వీ షుడ్ అండర్స్టాండ్ 75 వేశారంటే 25 వేయలేదు అని నాకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఏం చేశారు అంటే 2% ఇన్వాలిడ్ అయ్యాయి అని చెప్పారు. అంటే 2 వేసిన వాళ్ళలో 2% ఇన్వాలిడ్ అయిపోయాయి. సో ఇక్కడ చూద్దాం. సో 2% ఆఫ్ ద ఓట్స్ వర్ డిక్లేర్డ్, అవుట్ ఆఫ్ విచ్ మీన్స్ క్యాస్టెడ్ దేర్ ఓట్స్లో. కొన్ని సందర్భాల్లో ఈ పాయింట్, ఇక్కడున్న పాయింట్
ఇక్కడున్న పాయింట్ కొంత డిఫరెన్స్ ఇస్తారు. సో దట్ షుడ్ బి వెరీ 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 ఇంపార్టెంట్. మీరు చాలా క్లియర్గా దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ దట్ ఈజ్ నాట్ క్లియర్, మీకు కరెక్ట్గా అది అర్థం కాకుంటే టోటల్ ఓటర్స్లో 2% ఇన్వాలిడ్ అని కొన్నిసార్లు అంటాడు. ఇన్ ఫ్యూ కేసెస్, కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే వేసిన ఓట్లలో 2% ఇన్వాలిడ్ అయిపోయాయని చెప్తారు. జనరలీ ఓటు వేసిన వాళ్ళలో ఇన్వాలిడ్ అవుతాయి, ఓకే, జనరలీ. కానీ అదే పనిగా వాడు మిమ్మల్ని ట్విస్ట్ చేయాలని ఉంటే మాత్రం క్వశ్చన్లో మార్పు ఉంటుంది. అక్కడ మాత్రం చదివే చేయాల్సి వస్తుంది. బై డిఫాల్ట్ వేసిన ఓట్లలోనే ఇన్వాలిడ్ అవుతాయి. అయితే 2% ఇన్వాలిడ్ అంటే 98% కరెక్ట్ అనే కదా. సో 98% వ్యాలిడ్ ఓట్స్. సో ఇవి రెండు కలిపినా కూడా 100% అవుతుంది. లేటర్ ఈ 98%లో 75% ఒకతనికి వచ్చాయంట, ఒక అభ్యర్థికి. బికాస్ దెర్ ఆర్ ఓన్లీ 2 fellows హూ కంటెస్టెడ్ ద ఎలక్షన్స్లో ఇద్దరు మాత్రమే కంటెస్టెంట్స్ ఉన్నారు, ఎక్కువ లేరు. సో జనరల్గా రియల్ వరల్డ్లో చాలామంది ఉంటారు, బట్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ దెర్ ఈజ్ ఓన్లీ 2 candidates. సో ఆ 2 candidatesలో ఒక్క క్యాండిడేట్ గురించి చెప్పాం, 75% తనకు వచ్చాయి. అండ్ దాంట్లో ఉన్న ఓటర్స్ ఎన్ని ఓట్సో డైరెక్ట్గా చెప్పేశారు. ఏంటి? 9,261 ఓట్స్ వచ్చాయి. అది 75% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అనే విషయం తనకు చెప్పారు. సో ఇట్ ఈస్ 75% అని నాకు ఎప్పుడైతే తెలిసిందో, ద అదర్ క్యాండిడేట్ డెఫినెట్లీ షుడ్ గెట్ 25%. ఎందుకు 25%? ఎందుకు? వ్యాలిడ్ ఓట్స్లోనే 75% కాబట్టి వ్యాలిడ్ ఓట్స్లోనే 25% తనకు వచ్చి ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ క్లియర్ టిల్ నౌ, టైప్ CLR in the comment box. Priya, especially you. Yeah. Now, ఈ పాయింట్ ఎలా మల్టిప్లై చేసామంటే వెరీ వెరీ సింపుల్. 9261 is 75%. Divided by 75 into 100, you will get 100%. Divided by 98 into 100, you will get 75%. Divided by 75 into 100, you will get the top number. ఏ నంబర్ కావాలంటే ఆ నంబర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. క్యాన్సల్ ఇట్ అండ్ లెట్ మీ నో ద ఆన్సర్. ఎవ్రీబడి క్యాన్సల్ ఇట్ అండ్ లెట్ మీ నో ద ఆన్సర్. ఇది వేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసింది అనుకుంటే యువర్ జాబ్ ఈజ్ ఓవర్. వెరీ 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 సింపుల్. యా, 16800. సో ఇక్కడ ఈ స్టెప్ వేశారు అంటే ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సింపుల్. చూడ్డానికి కాంప్లికేటెడ్గా ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ వెరీ ఈజీ, రైట్? So moving to the next question. Okay, right. Johar, could you please read? Johar? Okay. Somebody. Yeah, Reshma? I understood, Johar. Lot of disturbance. Yeah, Reshma, could you please read the question? A spider climbed 62 1/2% of the height of the pole. Yes. In 1 hour. Yeah. And in the next hour, it covered 12 1/2% of the remaining height. Very good. Wait. See, this 12 1/2 remaining height is very important. 12 1/2% of remaining is very important, and 62 1/2% of the total height of the pole. So total height of the pole లో 62 1/2% క్లైంబ్ చేస్తుంది. ఏంటి? 1 అవర్కి. ఏ స్పైడర్, ఓకే, ఒక స్పైడర్ వచ్చేసి 62 1/2% తను 60 ఎంతైతే పోల్ ఉందో, ఒక 6 అడుగులు ఉంది, ఒక 10 అడుగులు ఉందనుకోండి, 6 అడుగుల 6.4 ఎక్కగలుగుతుంది. ఓకే, సో 6.25, ఓకే, 6.25 ఫీట్స్ ఎక్కగలుగుతుంది. అదే రిమైనింగ్లో ఇంకొక నెక్స్ట్ అవర్ 12 1/2% ఆఫ్ ద రిమైనింగ్ మాత్రమే ఎక్కగలుగుతుంది. బికాస్ నెక్స్ట్ ఎక్కేదానికి కొంచెం కష్టం అవుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రాక్టికల్ రియల్ వరల్డ్లోది వదిలేయండి, ప్రాబ్లంలో ఉన్నది మాత్రమే ఆలోచించండి. ఫస్ట్ 1 అవర్ ఇంత % ఎక్కింది, నెక్స్ట్ 1 అవర్ రిమైనింగ్లో 12 1/2 ఎక్కింది. సో ఇఫ్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ డైరెక్ట్లీ గివన్, పోల్ హైట్ ఇచ్చేశారు,
సో దెన్ ద డిస్టెన్స్ క్లైంబ్డ్ ఇన్ సెకండ్ అవర్ ఈజ్, డిస్టెన్స్ క్లైమ్ చేసింది సెకండ్ అవర్లో ఎంత అనేది క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. సెకండ్ అవర్లో ఎంత అనేది క్వశ్చన్. ఇఫ్ క్వశ్చన్ ఈజ్ క్లియర్, టైప్ సి ఇన్ ద కామెంట్ బాక్స్. Type C in the comment box if question is clear. If not, yeah, Sadiq is clear, Arvind clear. Yeah. So now the total poll is 192. దీంట్లో 62 1/2% means first ఆ పాయింట్ మీకు తెలియాలి. 62 1/2% means 12 1/2% means 1/8. 12 1/2% means 1/8. 1/8th partనే మనము 12 1/2% అంటాం. If that is very clear, very good Johar. So yeah, 62 1/2% is 5/8. Excellent. So 12 1/2% is 1/8 and 62 1/2 is 5/8. If that is known, then very simple. ఇంకొక పాయింట్ 5/8th part. 5/8th part అంటే an example. This is 8 meters. 1 2 3 4 5 6 wait 5 6 7 8. సో ఇది డిస్టెన్స్. 62 1/2% ఇది. దాని తర్వాత రిమైనింగ్ ఇది. సో ఫస్ట్ 5 ఏంటి, ఫస్ట్ 5 ఇది 12 1/2, నెక్స్ట్ 12 1/2, నెక్స్ట్ 12 1/2, నెక్స్ట్ 12 1/2, నెక్స్ట్ 12 1/2 అంటే దిస్ ఈజ్ 62 1/2%. ప్లీజ్ అండర్స్టాండ్ ద లాజిక్ హియర్. మీరు ప్రాబ్లం చేయాల్సింది సింపుల్, కానీ ఇది అర్థమైంది అనుకోండి, అది క్యాలిక్యులేషన్స్ వెరీ డెడ్ ఈజీ. ప్రాబ్లం అర్థం కావాలి ఫస్ట్. నౌ the remaining is 1 2 3. so this is 3/8, this is 5/8. ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైందా? సో 5/8 అంటే బ్యాలెన్స్ ఎంత అంటే 3/8 అనే విషయం మనకు తెలిస్తే ఎనఫ్. ఈ డయాగ్రామ్ ఏం అవసరం లేదు. ఎస్ ఆర్ నో? ఇఫ్ యూ ఆర్ క్లియర్, CLR in the comment box. If you are clear, CLR in the comment box. Reshma is clear, Sadiq clear, Arvind clear. Yeah, great, everybody. Now, ఇప్పుడు ఉన్న హైట్లో స్పైడర్ ఎగరగలిగేది అంటే జస్ట్ ఎక్కగలిగేది 1 అవర్లో 62 1/2 ఫస్ట్ 1 అవర్. కానీ ఆన్సర్ ఈజ్ నెక్స్ట్ 1 అవర్. క్వశ్చన్ హియర్ ఈస్ క్లైంబ్డ్ ఇన్ సెకండ్ అవర్. ఇన్ సెకండ్ అవర్ రెండవ గంటలో ఎంత? రెండవ గంట దేనిపైన డిపెండ్ అయింది? బ్యాలెన్స్లో డిపెండ్ అయింది. సో 3/8th పార్ట్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. 192లో 3/8th పార్ట్ అంటే బ్యాలెన్స్ పార్ట్. బ్యాలెన్స్ పార్ట్లో 12 1/2% అంటే 1/8th పార్ట్. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇది మాత్రమే. ఆన్సర్స్ విల్ బి వెరీ సింపుల్. సో ఇఫ్ యూ ఆర్ క్లియర్, టైప్ C in the comment box. If you are clear, type C in the comment box. Yeah. So then please try to cancel it. So 8 8 jar 64, 64 తో cancel చేసేయండి. So 8 8 jar 64, 64 3 times. 64 3 times, 3 3s are 9. That's it. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆన్సర్ చేసేదానికి మీకు 5 seconds చాలు. బట్ మీకు ఇది అర్థం కావడానికి ఇంకొక ప్రాబ్లం చేసేదానికి మీకు ఈ నాలెడ్జ్ అనేది నెససరీ. సో దట్స్ వై ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ. సో ఇదే క్వశ్చన్ మీరు ఎగ్జామ్లో రాయాలంటే ఏం చేయాలి చూడండి. 192. సో దిస్ ఈస్ 62 1/2. 62 1/2 ఈజ్ 5. సో 5/8. 5/8లో 1/8. సో 5/8 అంటే మిగతాది అంటే 3/8. 3/8లో ఏంటి? 1/8th పార్ట్. సో ఆన్సర్ డైరెక్ట్గా ఇదే స్టెప్. ఈ స్టెప్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో ఆ స్టెప్ ఇదంతా మీకు తెలియాలి, బ్యాక్గ్రౌండ్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఒక నంబర్ అంటే 10% ఇంక్రీజ్ అయిపోయింది అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 10%, మళ్ళీ రెడ్యూస్ అయిపోయింది 10%. ఆఫ్టర్ దీస్ ఆపరేషన్స్ ద నంబర్ ఈజ్ ఏమవుతుంది? ఏం చేంజ్ కాదు, ఒకటి డిక్రీజ్ అవుతుంది. అంటే 10% పెరుగుతుంది, దాని తర్వాత 10% తగ్గుతుంది. ఏమైనా చేంజ్ ఉంటుందా అనేది క్వశ్చన్. ఎస్, ఆన్సర్ ప్లీజ్. ఏనా, బీనా, సీనా, డీనా? ఆన్సర్ ప్లీజ్. Yeah, few say it's A. Okay. Few say it's B. Okay. Good. Please understand here, ఎప్పుడైనా సరే 10% పెరుగుతుంది అంటే ముందు ఎంత ఉందో దాని నుంచే పెరుగుతుంది. 10% తగ్గుతుంది అంటే ముందు ఎంత ఉందో దాని నుంచే తగ్గుతుంది. సో అజ్యూమ్ చేసుకుందాం 100 అనేదే మన నంబర్, 100% అనేదే మన నంబర్. 100లో 10% ఫస్ట్ ఇంక్రీజ్ అయింది. సో 10% అంటే 100లో 10% ఈజ్ 10 ఇట్ సెల్ఫ్. సో అది ఇంక్రీజ్ అయింది కాబట్టి +10, యాడ్ చేస్తే 110. సో నెక్స్ట్ మళ్ళీ 10% ఈసారి తగ్గింది, రెడ్యూస్ అయింది. సో 100లో 10% ఇంతకుముందు, బట్ ఇప్పుడు 110లో 10%. 110లో 10% ఎంతో టైప్ యువర్ కామెంట్. 110లో 10% టైప్ యువర్ కామెంట్. 110లో 10% 11. సో దట్ ఈస్ -11 బికాస్ ఐ షుడ్ రెడ్యూస్ ద వాల్యూ ఫ్రమ్ హియర్. యా, సో 110లో -11 చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది? సో ఐ విల్ గెట్ 99. నా నంబర్ తగ్గిందా లేదా? ఎస్, 100 ఉండేది, 100 కాస్త 99 అయిపోయింది. సో హౌ మచ్ లెస్? -1. సో ఎంత? డిక్రీజ్డ్ బై 1. బట్ ఇదంతా మీకు ప్రెజెంట్ చెప్తున్నా, కానీ చేయాల్సింది ప్రతిసారి ఎప్పుడైనా సరే సేమ్ పర్సెంట్, X% ఇంక్రీజ్ అయ్యి X% డిక్రీజ్ అవుతుంది అంటే డెఫినెట్లీ రిడక్షన్, డెఫినెట్లీ తగ్గుతుంది. ఓకే, డెఫినెట్లీ తగ్గుతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్. మన వీధిలో ఒక చిన్న బండి కొట్టు పెట్టుకొని ఉంటాడు. తను 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. తనకి 10% ప్రాఫిట్ వస్తుంది. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది? 10%. ఆ 100 రూపీస్ అంటే 1000 రూపీస్లో తనకు 10% అంటే 100 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది. అదే బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ వచ్చేసి ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు? ఒక 1 lakh crore ఇన్వెస్ట్ చేస్తాడు. 1 lakh crores ఇన్వెస్ట్ చేస్తే తనకి ఓన్లీ 1%ఏ ప్రాఫిట్ వస్తుంది. అరే సార్, బండి కొట్టు 10% ప్రాఫిట్ కదా, అది ఎక్కువ. మైక్రోసాఫ్ట్ ఓన్లీ 1% ప్రాఫిట్, అది తక్కువ అని చెప్తామా? ఏది ఎక్కువ, ఏది తక్కువ? ఏది ఎక్కువ చెప్తారా? ఎస్ రేష్మా? బిల్ గేట్సే ఎక్కువ. 1% అని మనం మోసపోకూడదు. 1% 10% కాదు మనకు కావాల్సింది. బేస్డ్ ఆన్ వాట్ బేసిస్? బేస్ ఏది? పర్సెంటేజ్ హ్యావ్ టు బి క్యాలిక్యులేటెడ్ ఆన్ వాట్? Here, earlier case, the same 10%, but the next case, same 10%, but the base of 10% is 100. Here, the base of 10% is 110. 110 అనేది ఎక్కువ కాబట్టి ఎక్కువ తగ్గుతుంది ఆటోమేటిక్గా. 100 అనేది తక్కువ కాబట్టి తక్కువ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో the same percentage increment and the same percentage is reduction, then always it is reduction percentage, and that is also can be calculated very faster. If 10% and 10% increased and 10% reduced, always the answer is 10 square by 100. What is 10 square? 10 square, please type your comment. 100. Yeah, 100. Madhavi, good. So 10 square by 100%, always reduction. 10 square is, this is a formula లాగా చెప్తున్నా, ఇది ఫార్ములా కాదు, యాక్చువల్లీ కాన్సెప్ట్. సో ఆర్ స్క్వేర్ బై 100% ఆల్వేస్ రిడక్షన్ అవుతుంది. ఆర్ ప్లేస్లో 10 ఉంది, 10 స్క్వేర్ బై 100 అంతే, ఇదే అవుతుంది. రీజన్ ఈజ్ ఎందుకు వచ్చింది అంటే వెరీ సింపుల్. బికాస్
ఫస్ట్ 10% ఇంక్రీజ్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా X% ఇంక్రీజ్ ప్లస్ వేయాలి, Y% ఇంక్రీజ్ ప్లస్ వేయాలి, Y% డిక్రీజ్ మైనస్ వేయాలి అని. అలా ఇక్కడ 10% వచ్చింది. 10 మైనస్ 10 మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ 10 ఇంటూ 10 డివైడెడ్ బై 100. ఇది మార్నింగ్ చేసాం ఒక ప్రాబ్లం ఇలా. ఓకే, సో ఈ 10 విల్ గెట్ క్యాన్సల్, ఈ 10 క్యాన్సల్ అయిపోతుంది. ఇది మైనస్లో ఉంది, సో ఇక్కడ -1% వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ రిడక్షన్ పర్సెంటేజ్. 10 వచ్చింది కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ మనం ఫార్ములా ఒక జనరేట్ చేసుకున్నాం. బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా జనరేట్ చేసాం. ఇఫ్ ఇట్ ఈస్ 10% రిడక్షన్ 10% ఇంక్రిమెంట్, ఆన్సర్ ఈస్ r²/100. ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ దెన్ టైప్ V in the comment box. Type V in the comment box. Excellent, excellent. So now my few questions. 20% increase and 20% decrease అయితే నాకు ఓన్లీ రిడక్షన్ పర్సెంటేజ్ వస్తుందని క్లియర్. అయితే ఎంత రిడక్షన్ పర్సెంటేజ్ వస్తుంది? టైప్ యువర్ కామెంట్. 20% ఇంక్రీజ్ అండ్ 20% డిక్రీజ్. టైప్ యువర్ కామెంట్. 20%. Excellent. Very good, Madhavi. Very good, Mamata. Excellent, excellent. So it's 20 into 20 by 100 కాబట్టి, so all zeros cancel, 2 2s are 4, answer is over. దానికి ఎన్ని సెకండ్స్ కావాలి? 2 or 3 seconds. ఈ క్వశ్చన్ కూడా అంతే. లెస్ దెన్ 5 seconds యూ కెన్ సాల్వ్ ద ఆన్సర్. లెస్ దెన్ 5 seconds కూడా అవసరంలా, ఇక్కడ చదివితే అయిపోయింది ఆన్సర్. ఓకే, డిక్రీజ్డ్ బై 1%. 2 to 3 seconds యూ కెన్ సాల్వ్ ద ఆన్సర్. ఇదంతా మీకు తెలిసేదానికి. సబ్జెక్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు సాల్వ్. ఓకే, సో 20 అయితే క్లియర్. అదే 30% అయితే ఆన్సర్ ప్లీజ్ కమాన్. రిడక్షన్ పర్సెంటేజ్ 30% and 30%. 1 is increase, 1 is decrease. Excellent. 3 3s are 9. Excellent, excellent. Very good. 9% reduction. అదే 40%. ఆన్సర్ ప్లీజ్ కమాన్. టైప్ యువర్ కమెంట్. 16. ఎక్సలెంట్. 4 4s are 16. దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకొంచెం విచిత్రంగా చూద్దాం. 12% ఇంక్రిమెంట్ అండ్ 12% డిక్రిమెంట్. ఆన్సర్ ప్లీజ్. 12% ఇంక్రిమెంట్ అండ్ 12% డిక్రిమెంట్. సార్ అయ్యో సార్ ఇట్లాంటి క్వశ్చన్లు కూడా అడుగుతారా? అడుగుతారు. 12% అండ్ 12%. 12% ఇంక్రిమెంట్ అండ్ 12% డిక్రిమెంట్. ఫైనల్ పర్సెంటేజ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్స్ 1.44%, not 144. 1.44%, it's not 14%. 1.44. 12 into 12 is 144. Divided by 100 మర్చిపోవద్దండి. Divided by 100 మర్చిపోవద్దండి. Answer is 1.44% reduction. Right? In a couple of minutes, we'll come back again. Right? Okay. Bye-bye.